కేదార్నాథ్ ఆలయం ఎలా వెలిసింది? ఎవరు నిర్మించారు? వాళ్ళు ఇప్పుడు ఇంకా బ్రతికే ఉన్నారా? అసలు కేదార్నాథ్ ఆలయానికి జగద్గురు ఆదిశంకరాచార్యులకు సంబంధం ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వివరాల్లోకి వెళ్తే జమ్మూ కాశ్మీర్లో సముద్ర స్థానం నుండి అమర్నాథ్ గుహ 3888 మీటర్ల ఎత్తులో ఉంది. అయితే ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ ఆలయం దాదాపు 3583 మీటర్ల ఎత్తులో ఉంది. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున ప్రయాణం ప్రమాదకరం. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి మరియు యమునోత్రి దేవాలయాలకు 50 నుంచి 200 మీటర్ల దూరంలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించింది. ఎందుకంటే ఈ పవిత్ర ప్రదేశాలకు పర్యాటకుల రద్దీ పెరుగుతోంది. శివుని అత్యంత గౌరవనీయమైన ప్రదేశాలలో ఒకటైన కేదార్నాథ్ ప్రాంతంలో మద్యం మరియు మాంసం సేవించడాన్ని సహించలేం. కేదార్నాథ్ నుండి రిషికేశ్ రైల్వే స్టేషన్, సమీప రైల్వే స్టేషన్ గౌరీకుండ్ నుండి 210 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిషికేశ్ రైల్వే స్టేషన్ భారతదేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది మరియు ప్రతిరోజు సాధారణ రైళ్లు నడుస్తాయి. ఈ ప్రయాణాన్ని పరిగణలోకి తీసుకుంటే కేదార్నాథ్ చేరుకోవడానికి మరియు ట్రెక్కింగ్ చేయడానికి కనీసం 2 రోజుల సమయం పడుతుందని మనం అంచనా వేయవచ్చు. వాతావరణం మరొక కీలకమైన అంశం. కేదార్నాథ్ సందర్శించడానికి ఉత్తమ సమయం వేసవి నెలలు. ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వాతావరణం సాధారణంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. గౌరీకుండ్ నుండి ప్రారంభమై దాదాపు 16 కిలోమీటర్ల పొడవున అందమైన హిమాలయ ప్రకృతి దృశ్యాలు మరియు గ్రామాల గుండా వెళుతుంది. కేదార్నాథ్ ఆలయ మూలాన్ని గొప్ప ఇతిహాసం మహాభారతం నుండి గుర్తించవచ్చు. పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన తర్వాత పాండవులు తమ బంధువులను చంపిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శివుని ఆశీస్సులు కోరారు. పాండవుల నుండి తప్పించుకోవడానికి శివుడు ఎద్దువేషంలో హిమాలయాలకు పారిపోయాడు. పాండవుల్లో ఒకరైన భీముడు ఆ ఎద్దును శివుడిగా గుర్తించి దాని మూపును పట్టుకున్నాడు. శివుడు తప్పించుకోలేక భూమిలోకి అదృశ్యమయ్యాడు. అతని మూపురం కేదార్నాథ్లోనే ఉండిపోయింది. శివుని మూపురం ఉన్న ప్రదేశంలో కేదార్నాథ్ ఆలయాన్ని పూజాస్థలంగా నిర్మించిన ఘనత పాండవులకు దక్కుతుంది. ప్రస్తుత ఆలయాన్ని 8వ శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరాచార్యులచే తిరిగి స్థాపించబడిందని నమ్ముతారు. ఇంకా ఆదిశంకరాచార్యుల వారి సమాధి కూడా కేదార్నాథ్ ఆలయం వెనకాల ఉంటుంది. కేదార్నాథ్ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది శివుడి పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రం. 2013 ఉత్తరాఖండ్ వరదలు కేదార్నాథ్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. దీనివల్ల ఈ ప్రాంతం అపారమైన నష్టాన్ని చవిచూసింది. ఈ ఆలయం సమానంగా కత్తిరించిన బూడిద రంగు రాళ్లతో నిర్మించబడింది. ఇది పురాతన కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. శీతాకాలంలో కేదార్నాథ్ మరియు మధ్య మహేశ్వర్ నుండి విగ్రహాలని ఉకిమత్కు తీసుకువచ్చి అక్కడ 6 నెలల పాటు పూజిస్తారు. కేదార్నాథ్ మార్గంలో గుర్రాలు, గాడిదలు మరణించిన ఘటనలు గతంలో చాలానే జరిగాయి. కేదార్నాథ్ యాత్ర ప్రారంభమైన 15 రోజుల్లోనే 16 గుర్రాలు, గాడిదలు మరణించాయి. గుర్రాలు, గాడిదలను ఉపయోగించే వారిని బ్లాక్ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ వీడియో మీరు చూస్తున్నట్లయితే మీరు కూడా కేదార్నాథ్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.